విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం నూతన ఒరవడి సృష్టించింది. 13 నుంచి 19 ఏళ్ల మధ్య కౌమార దశలోని విద్యార్థులకు స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రాం కింద డిజిటల్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా, ఆరోగ్యంపై అవగాహన పెంచేలా పోర్టల్ను రూపొందించింది. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. కౌమార దశలోని విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చేందుకు స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రాం డిజిటల్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ను apshwp.ap.gov.in లో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం, ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎయిమ్స్ మంగళగిరి, యూనిసెఫ్ తదితర సంస్థల భాగస్వామ్యంతో ఈ సమగ్ర డిజిటల్ వేదిక రూపొందించారు. పోర్టల్ ప్రాధాన్యం విద్యార్థులకు వివరించేలా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లలో ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన పెంచేలా కార్యక్రమాలను పోర్టల్లో రూపొందించారు. జీవక్రియ ఆరోగ్యం, రహదారి భద్రత, హెచ్ఐవీపై అవగాహన, పోషణ, జీవనశైలి, మానసిక ఆరోగ్యం, రక్తహీనతపై వీడియోలు, ప్రజెంటేషన్స్, డాక్యుమెంట్ల రూపంలో డిజిటల్ పాఠ్యాంశాలను అందుబాటులోకి తెచ్చారు. ఎయిడ్స్ నివారణ, మత్తు పదార్థాల వల్ల దుష్ప్రభావాలు, మానసిక ఆరోగ్యం, మధుమేహం, బాలల హక్కులు, రక్షణ, బాల్య వివాహాల నివారణ, రక్తహీనత, ఋతుక్రమ పరిశుభ్రతపై క్విజ్, ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి. ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఆయుష్మాన్ భారత్ లో భాగంగా స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ ను డిజిటలైజ్ చేసి దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కౌమార దశలోని విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు.